హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అరుణాచలం వెళ్తున్నాం. ఇగోండి మా ఫ్రెండ్కి కూడా తీసుకెళ్తాను. ఈరోజు మా ఫ్రెండ్కి నీకు పరిచయం చేస్తున్నాను కదా. ఇగో ఈమె బెస్ట్ ఫ్రెండ్. ఏం తింటున్నావు? ఎవరిచ్చారు? ఇగోండి అక్క, మా అక్క. మేము 4 సిస్టర్స్ అన్నాం కదా. 2 ఆమె 3 లెగ్స్ మా అక్క. 2 అక్క, 4 సిస్టర్స్. ఇగోండి అటు నెంబర్లు తెలుసుకొని పెట్టమ్మా అని అంటారా. ఈరోజు అరుణాచలం వెళ్తున్నామండి. కానీ మా అక్కే అంత ఏంటి ఫుడ్ సప్లై అంతా అక్కడే. ఓన్లీ మేము దర్శనంకే వెళ్తున్నాం. నాకు కూడా బనానా ఇగోండి అంతా ఈరోజు అక్క చూసుకుంటుంది. ఏం చేస్తా. అవునా అక్క? అక్క మనము అదే గుడికి వెళ్తున్నాం కదా, ఫుడ్ సప్లై చేస్తే ఏమొస్తుంది? అందుకే సప్లై చేస్తుంది. మీరు కూడా మా అక్కని చూసి ఫాలో అయిపోండి. ఎవరైనా గుడికి వెళ్తే ఫుడ్ మీ దగ్గర ఏముంటుంది సప్లై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. అగోండి మా బావగారు అక్కడ కూర్చున్నారు. హాయ్ బావా చెప్పు. అదిగో మా బావ, రెండో బావ అనమాట. నీకు ఫస్ట్ బావ పరిచయం చేస్తాను ఎప్పుడైనా. 3 సిస్టర్స్ కదా, పెద్ద బావకు పరిచయం చేస్తా ఎప్పుడైనా. దేవుడి దర్శనం అయిపోవాలి. అక్కడ మొత్తం గిరి ప్రదక్షిణలు చేయాలని అసలు ఏం రెడీ కాదు, ఏమి అవ్వలేదు. ఇలా సింపుల్గా వెళ్తాను ఆ దేవుడి దర్శనం అయిపోవాలని. అందుకే ఒక బనానా తినేసి అదే గిరి ప్రదక్షిణలు చేసి ఆవు బావా ఎక్బార్ ఆవో. ఎలా చెప్తావు చెప్పండి. దేవుడి గురించి అక్కడక్కడ దేవుడు నువ్వు అక్కడ చెప్పు. దేవుడి గురించి ఎన్నిసార్లు మాలేసినారు ఆయన, అలా ఉన్నారా? మీకు పొద్దున్న చూపిస్తా ఫ్రెండ్స్ మా బావ గురించి. నెక్స్ట్ ఇయర్ 18 సంవత్సరాలు అవుతుంది మాలేసి, అయ్యప్ప మాలేసి. అన్ని సంవత్సరాలు కూడా అక్కడికి వెళ్ళారు కానీ ఆయనకి ఏం తెలియదు. కానీ తెలుసు ఫ్రెండ్స్. అందుకే మా